ఒక ఫేమస్ పెయింటర్ తనకు నచ్చిన ఒక అందమైన పెయింటింగ్‌ని బిజీగా జనాలు తిరిగే ఏరియాలో పెట్టి దానిపై ఇలా రాస్తాడు. ఎవరైనా మిస్టేక్స్ ఫైండ్ చేస్తే ఆ ప్లేస్‌లో మార్క్ చేయండి అని. తను సాయంత్రం వచ్చి చూసినప్పుడు ఆ పెయింటింగ్‌లో 100కి పైగా మార్క్స్‌ని చూసి బాధపడుతూ ఆ పెయింటింగ్‌ని తీసుకొని ఇంటికి వెళ్తాడు. ఆ పెయింటింగ్ తన పైన ఇంకా తన పెయింటింగ్ పైన ఎంతో నెగెటివ్ ఇంపాక్ట్ తీసుకొస్తుంది. నెలల తరబడి అతను అలానే బాధపడుతూ ఉంటాడు. వాళ్ళ అమ్మగారు కూడా అలా తనని చూసి బాధపడుతుంది. ఒకరోజు వాళ్ళ అమ్మగారు తనతో అంటుంది, "ఈసారి సేమ్ పెయింటింగ్ అదే ప్లేస్‌లో డిఫరెంట్‌గా రాసి పెడదామని" చెప్తుంది. ఆ అబ్బాయి అంగీకరించి అదే సేమ్ ప్లేస్‌లో ఇలా రాసి పెడతాడు. ఎవరైతే మిస్టేక్స్ కనుక్కుంటారో వాళ్ళు కరెక్ట్ చేయండి అని. తను ఆ తర్వాత సాయంత్రం వాళ్ళ అమ్మగారితో వచ్చి చెక్ చేసి ఆశ్చర్యపోతాడు. తను పొద్దున ఎలా పెట్టాడో సేమ్ అలానే ఉంటుంది. ఎలాంటి మార్క్స్ ఉండవు. తను చాలా ఆశ్చర్యంతో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మగారు ఇలా చెప్తుంది, "నీకు అర్థమైందా? మిస్టేక్స్ కనుక్కోమంటే ఎవ్వడైనా కనిపెడతాడు. కానీ మిస్టేక్స్‌ని కరెక్ట్ చేసేవాళ్ళు కొంతమందే ఉంటారు" అని చెప్తుంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి ఏంటి అంటే, ఈ లోకంలో ఎదుటి వాళ్ళ మిస్టేక్స్ ఫైండ్ చేసేవాళ్ళు, ఇంకా హేళన చేసేవాళ్ళు ఎక్కువే. వాళ్ళని వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవడానికి టైం గానీ, నాలెడ్జ్ గానీ వాళ్ళకి లేదు. వేరే వాళ్ళ మిస్టేక్స్ కనిపెట్టాలి అంటే వాళ్ళే